హరే కృష్ణ ప్రభు. సాధారణంగా అప్పుడప్పుడు మంచి వాళ్ళకి చెడు, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంటాయి. అసలు భగవంతుడు ఈ విధంగా ఎందుకు చేస్తాడు? దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హరే కృష్ణ. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి చెడే జరుగుతుంది. ఇది ఫస్ట్ దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి. కర్మల్లో 2 రకాల కర్మలు ఉంటాయి, సకర్మ, వికర్మ. సకర్మ అంటే శాస్త్రపరంగా కర్మను చేయడం, వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేయడం. కానీ ఇంకొకటి కూడా విషయం గుర్తుపెట్టుకోవాలి, నేహా విక్రమ నాశోస్తి. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, పూర్వము ఒక వ్యక్తి పాపకార్యాలు చేసినా కూడా తను తర్వాత ఒక భక్తుడి సాంగత్యంలోకి అంటే భక్తుడిని కలిసి మంచివాడిగా మారిపోవచ్చు. కానీ తను చేసిన పూర్వ కర్మలు తను మళ్ళీ అనుభవించాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క లా అంటే ఈ ప్రకృతి యొక్క లా ఎలా ఉంటుందంటే, మనం చేసిన ఎంత పాపకర్మ ఉంటుందో అంత దుఃఖం అనుభవించాలి. కానీ ఇతను భక్తుడితోటి స్నేహం చేసినందుకు తర్వాత తన కర్మలు మారిపోయినాయి, కానీ పూర్వం చేసిన కర్మలకి అనుభవించాలి. కాబట్టి ఆ సమయంలో అతను మంచివాడు ఉండొచ్చు, కానీ తర్వాత అతనికి పూర్తిగా సుఖమే దొరుకుతుంది. ఒక వ్యక్తి ఉండొచ్చు, చాలా పాపకార్యాలు చేస్తుండొచ్చు, ధనం ఎంతో సంపాదించవచ్చు, ఎంతో సుఖంగా కనిపించవచ్చు, కానీ తర్వాత పాపకార్యాలకి తను తర్వాత ఎంతో దుఃఖాన్ని అనుభవించవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ సుఖము దుఃఖము ఒకదాని వెనుక వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని చూసి కలత చెందొద్దు. అందుకే కృష్ణుడు ఒక శ్లోకం చెప్తున్నాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అర్జున, ఏ విధంగా అయితే చలికాలం తర్వాత ఎండాకాలం తర్వాత వర్షాకాలం కాలాలు మారుతూ ఉంటాయో, సుఖము దుఃఖము అనేది జీవుడు చేసే పాపపూర్ణ కర్మలను బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి అవి పర్మనెంట్గా ఉండవు. కాబట్టి పర్మనెంట్గా మనకు ఒకవేళ సుఖమే కావాలి అంటే కృష్ణుడు ఒకటే చెప్తున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అంటే ఒకవేళ మనకు దేవతల్ని ఆరాధించి సుఖాన్ని పొందుతామంటే అది కూడా తాత్కాలికమే. కానీ అర్జున, నన్ను ఒకవేళ ఆరాధించినట్టయితే శాశ్వతమైన సుఖాన్ని పొందుతావు అంటున్నాడు. కాబట్టి మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది, కానీ ఇంతకు ముందు మంచివాడు కాకపోవచ్చు. దానికి ఉదాహరణలు కూడా చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. ఒక చిన్న కథ చెప్పినట్టయితే, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఎన్నో పాపాలు చేస్తాడు. ఊరు వాళ్ళందరూ తరిమేస్తే వేరే ఊరికి వెళ్ళిపోతాడు, అన్ని మంచి కార్యాలు చేస్తుంటాడు, అందరికీ ధనం ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆ పాత ఊరు వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ పోలీస్ వచ్చి ఈ కొత్త ఊరిలో వచ్చి ఇతన్ని పట్టుకుంటే ఊరు వాళ్ళందరూ అందరూ అడుగుతారు, ఇంత మంచి వ్యక్తిని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇతను ఎంతో హెల్ప్ చేస్తున్నాడు అందరికీ. అంటే ఇతను ఆ ఊరిలో అన్ని హత్యలు ఘోరాలు చేశాడంటే అవిటికి శిక్ష ఇస్తాము, ఇప్పుడు మీ ఊర్లో చేసిన మంచి పనులకు మేము అతనికి రివార్డు కూడా ఇస్తాము అని అంటారు. అంటే టైం బట్టి కూడా మన యొక్క చేసిన పూర్వకర్మలు కూడా మనకు రిజల్ట్స్ లాగా కనిపిస్తాయి. కాబట్టి మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయన్న స్టేట్మెంట్ అనేది అది కరెక్ట్ కాదు. హరే కృష్ణ.